ఎందుకంటే ఎక్కడో మిలిటరీలో అక్కడ కష్టపడి అక్కడ ఒక దేశానికి ఒక సహాయం అంటే ఒక ఇది చేస్తూ మళ్ళీ తర్వాత ఇక్కడికి వచ్చి బిగ్ బాస్ కి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ విన్నర్ అయ్యి మళ్ళీ బయటికి వచ్చి వాడు ఏదైతే అనుకుంటున్నాడో లైఫ్ లో ఏదైతే గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నాడో అది రీచ్ అవ్వడానికి తొలి మెట్టు ఈ సాంగ్. సో డెఫినెట్లీ ఈ ఒక్కొక్క మెట్టు ఎదిగి డైరెక్ట్ గా మెట్టు ఎండ్ అయిపోయేదాకా అంటే అంత రీచ్ కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ తన తల్లి ఆనందం చూసిన సో మీ కొడుకు ఇంకా పెరుగుతాడు అండ్ మంచి హీరో అవుతాడు, నో డౌట్ అందులో. ఆ డెడికేషన్ ఉంది వాడి దగ్గర, మీరు ప్రౌడ్ గా ఫీల్ అవ్వండి. ఓకే నెక్స్ట్ మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది కొడుకు ఇట్లా మంచిగా ఒక సాంగ్ చేసిండు, బిగ్ బాస్ లో విన్ అయ్యిండు, ఈ స్థాయికి వచ్చిండు, స్క్రీన్ మీద చూసిండు మీరు వాడిని, తర్వాత నెక్స్ట్ వెండి తెర మీద కూడా చూస్తారు పెద్ద స్క్రీన్ మీద, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపించింది. అలాగే చాలా ఇక్కడ ఉన్నదందరూ బాగా వాడి కోసం చాలా కష్టపడి చేస్తారు. అలాగే ఏడిపిస్తుంటాడు సోయలన్న. సో చాలా హ్యాపీగా ఉన్నాడు తను, అది హ్యాపీ టీయర్స్. అది నా కోసం ఎంతో కష్టపడి మా అందరికంటే ముందు రిసార్ట్ వచ్చి వాచ్మ్యాన్ తో పాటు మామిడికాయ ముక్కలు అందరికీ పంచిపెట్టిన ఆ సోయల్ అన్న ఫస్ట్ రివ్యూ తీసుకోవాలనుకుంటున్నాను. అలా అనిపించింది. సాంగ్ చాలా బాగుంది. ఆల్రెడీ సాంగ్ గ్లిమ్స్ అదిరిపోయింది, కానీ మస్తు స్మార్ట్ గా కనబడుతుంది. నన్ను డామినేట్ చేసేసినావు, అందరినీ డామినేట్ చేసినావు. సో బాయ్ నెక్స్ట్ ఎవరైనా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారంటే నువ్వే ఉంటావు, అది మాత్రం లేదు ఉన్నమాట. అంటే లైక్ ఈ సాంగ్ లో అలా చూపించింది నీకు ప్రకాష్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ టు ప్రకాష్. నిజంగా చాలా బాగా చేసిన ప్రకాష్. మీ టీం అందరూ చాలా కష్టపడ్డారు, కనబడుతుంది. సాంగ్ మాత్రం అదిరిపోయింది. అండ్ ఆల్సో గ్లిమ్స్ కూడా నాకు తెలిసి మిలియన్స్ వ్యూస్ పోతుందేమో నీకు ఉన్న క్రేజ్ కి. అదే అవ్వాలనే కోరుకున్నాను. ఐ రియల్లీ లవ్డ్ ఇట్. సాంగ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ డిస్టర్బ్ చేసింది. మెయిన్ థింగ్ నార్మల్ గా ఒక రోజు ఫోన్ వచ్చింది, వాట్సాప్ లో ఫోన్ వచ్చింది. ఎవరంటే ఇలా ఈ సినిమా గివ్ అప్ అయింది, ఇలా నా దగ్గర ఒక సాంగ్ ఉంది, ఇలా ఉంటే స్టోరీ సినాప్సిస్ పెట్టు అంటే పెట్టాడు. ఆ స్టోరీ చెప్తా. యాక్చువల్ స్టోరీ ఏంటంటే ఒక సినిమాకి సరిపడా స్టోరీని మనోడు ఒక సాంగ్ లో కుదించడానికి ట్రై చేసాడు అనమాట. మేము భయపడ్డాం, ఒక సినిమా అయిపోద్ది కదా ఈ స్టోరీతో, నువ్వు వెయిట్ ఒక సాంగ్ లో పెట్టేస్తారంటే ఎలా వర్కౌట్ అవుతుందా లేదా అంటే లేదన్నా అయిపోతుందా అంటే. మా నోడు క్రియేటివిటీ ఎలా ఉందో నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అర్జున్ రెడ్డి సినిమా అందరూ చూసే ఉంటారు కదా, అందులో ఒక బామ్మ విజయ్ దేవరకొండ గారికి అండ్ ఆ హీరోయిన్ కి చెప్తుంటది, నేను నా చిన్నప్పుడు ఢిల్లీలో ఇన్స్టిట్యూట్ లో చదువుకుంటున్నప్పుడు అంటే ఆ క్యారెక్టర్ ఆర్క్ చూడండి. సందీప్ రెడ్డి వంగ గారు ఆ మామ క్యారెక్టర్ కి ఎక్కడో కాలేజ్ తప్పుడు దగ్గర నుంచి రాసుకున్నారు ఆ క్యారెక్టర్ ఆర్క్. మనోడు అలా డిజైన్ చేసుకున్నాడు అన్నమాట. అంటే ఎప్పుడు నేనేంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఒక హీరో లీడ్ క్యారెక్టర్ కన్నా క్యారెక్టర్ ఆర్క్ చిన్నప్పటి నుంచి వాడు ఎలా పెరిగాడు ఏంటి మొత్తం అంతా రాసుకున్నాడు. అంటే అదంతా కరెక్ట్ గా ఎగ్జిక్యూషన్ చేసి సినిమా వచ్చేస్తుంది. సో మాకు అదంతా అవసరం లేదు, బట్ మాకు ఆ ఫీల్ మెయింటైన్ అవ్వాలి, ఆ స్టోరీలో మాకు ఆ డెప్త్ తెలియాలి, ఎక్స్ప్రెషన్ బాగా పలకాలి అంటే మేము అదంతా ఫీల్ అవ్వాలి. ఎలా ఉంటాడు, వాళ్ళ ఫాదర్ ఏంటి, హీరోయిన్ సైడ్ క్యారెక్టరైజేషన్ వాళ్ళేంటి, కానీ ఇదంతా మీకు సాంగ్ లో కనిపించదు. బట్ మాకు తెలుసు అంటే మనవాడు ఎంత ఫీల్ తో చెప్పాడు ఆ సాంగ్ అనేది. అండ్ మెయిన్ థింగ్ అసలు ఆ స్టోరీ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, ఎలా ఉంటది ఏం జరుగుతుంది. అందరూ ఒక ఏదైనా సాంగ్ అంటే సింపుల్ గా ఫ్లోలో వెళ్ళిపోతుంటది, బట్ ఇక్కడ అలా కాదు. ప్రతి షెడ్యూల్ హెక్టిక్ అయిపోయింది అనమాట. ఎవరైనా 3 days లో ఫినిష్ చేసేలా ఉంటది. మా ఓడికి 12 రోజులు పట్టింది ఫినిష్ చేయడానికి. హైదరాబాద్ లో ఒక షెడ్యూల్, కేరళలో ఒక షెడ్యూల్, అలా 2 షెడ్యూల్ చేయడం చాలా బాగుంది. అండ్ మనో టేకింగ్ సూపర్ ఎక్సలెంట్ ఫ్రేమింగ్ అసలు ఫస్ట్ నుండి. మా ఇంద్రయ్య తమిళ్ అండ్ తెలుగు రెండిట్లలో రిలీజ్ చేస్తున్నారు ఈ సాంగ్. సో అది ప్లస్ పాయింట్. సో నాకు తెలిసి తమిళ్లో కూడా మనోడికి మంచి ఒక తమిళ్ తెలియమా? తెలియదు ఇంకోటి చెప్పు, అది రాదు. సాపిడింగ్ ఓకే.